నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. దాంతో ఇప్పుడు టీపీసీసీ పదవికి కొత్త బాస్ని తీసుకురావాలనే ఆలోచనలో ఏఐసిసి బాగా కసరత్తు చేస్తుంది. ఎందుకోసం? టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇటు రాష్ట్రాన్ని పరిపాలించాలి, అటు పార్టీని కాపాడాలి. అంటే ఈ ఒక్కడే రెండు పనులు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పార్టీని కాపాడే బాధ్యత టీపీసీసీ అధ్యక్షుడిగా వేరే వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గట్టిగా కోరుకుంటుంది. మరి వచ్చే నెలలో, ఇప్పుడు వచ్చేటువంటి నెలలో 4 తారీఖు పార్లమెంటు ఎన్నికల రిజల్ట్ రాగానే నెక్స్ట్ కొత్త బాస్ టీపీసీసీ చీఫ్ తెలంగాణకు కొత్తగా రాబోతున్నది ఎవరు, ఎవరిని నియమించబోతుంది ఏఐసిసి. అంటే దీని మీద మొత్తం కసరత్తు చేసింది. ఎవరిని పెడితే పార్టీని బాగా కాపాడగలుగుతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలలో అసంతృప్తి రాకుండా పార్టీని ఏ విధంగా నడిపించాలి, నడిపించే శక్తి సామర్థ్యాలు సత్తా ఉన్న నాయకుడు ఎవరు అనేటువంటిది ఇప్పుడు అధిష్టానం బాగా ఆలోచిస్తుంది. వచ్చే నెలలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుని పెడితే కేవలం 3 సంవత్సరాలు టీపీసీసీ అధ్యక్షుడిగా చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అవుతారు. మరి కొత్త వారికి టీపీసీసీ చీఫ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. కొత్త వారికి ఇస్తేనే టీపీసీ చీఫ్గా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. రేవంత్ రెడ్డితో సరిగా, అంటే ఒక బండికి జోడెడ్లు ఎట్లనో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఒక జోడెద్దు, టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు ఒకవైపు. ఈ 2 జోడెడ్లు కూడా సమంగా గుంజుకుపోతేనే బండి వస్తుంది. కాబట్టి అట్లాంటి రేవంత్ రెడ్డికి సరైనటువంటి జోడు ఎవరు అనేటువంటిది ఏఐసిసి బాగా ఆలోచిస్తుంది. మరి సమర్థులకే ఛాన్స్ ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి సమర్థులు ఎవరున్నారు తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీలో. అయితే ఇప్పటికే లాబింగ్ ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మాకు టీపీసీసీ అధ్యక్ష పదవి కావాలని చాలా లాబింగ్ చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కోసం ఢిల్లీకి చక్కర్లు కొడుతూనే ఉన్నారు, పాదాభివందనాలు చేస్తున్నారు. మరి రేసులో చాలామంది ఉన్నారు. రేసులో ఉన్నందరికీ టీపీసీసీ చీఫ్ రాదు. మరి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది రేసులో ఉన్నారు ఒక్కసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు 3 అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నారు. ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రస్తుతానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడి కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన బీసీ సామాజిక వర్గం నేత. ఆయన కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడు, పోటీ పడుతున్నాడు. నెక్స్ట్ అంజనీ కుమార్ యాదవ్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పనిచేసిండు. మొన్న ఎన్నికల్లో కూడా బాగా ప్రయత్నం చేసిండు, ముషిరాబాద్ నుంచి వెళ్ళి ఓడిపోయిండు. ఆయన కూడా గట్టిగా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్లు మొత్తం 3 కూడా టీపీసీసీ చీఫ్ పదవి, అధ్యక్ష పదవి కోసం వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి, ఆయన బాగా ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే పొన్నం ప్రభాకర్ ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి
ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్క ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సంపత్ కుమార్ కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండు. వీళ్ళంతా పోటీలో ఉర్రు. మరి ఎవరికి ఇస్తున్నారు అధిష్టానం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి ఉండు. మళ్ళీ రెడ్డిలకు ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్కనే ఉన్నాడు. కాబట్టి ఇటు రెడ్డి వర్గానికి ఇవ్వరు, అటు ఎస్సీ వర్గానికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే కనిపించట్లేదు ఏ కోశాన చూసినా. మరి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అంటే కేవలం బీసీలకు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు? బీసీల ఓట్లను తెచ్చుకోవడం కోసం, బీసీల ఓట్ల పోలరైజేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అంటే గత అసెంబ్లీలో తీర్మానం కూడా వేసింది 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి. అంటే బీసీలకే ఎక్కువ శాతం టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు 100% కనబడుతున్నాయి. మరి బీసీ వర్గం నుంచి ఎవరెవరు ఉన్నారంటే ప్రచార కమిటీ చైర్మన్గా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి మధు యాష్కి గౌడ్, ఈయనకు 100% ఈయనకే టీపీసీసీ పగ్గాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈయన మిస్ అయితే మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు టీపీసీసీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు టీపీసీసీ అధ్యక్షుడిగా అవుతే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.